డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెనాలికి చెందిన సూర్య శిల్పసౌల అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. 2 నుంచి 29 అడుగుల ఎత్తున్న ఫైబర్, కాంస్య విగ్రహాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తెనాలి మండలం కంచర్లపాలెం శివారులోని సూర్య శిల్పశాల శాఖలో వీటిని ప్రదర్శించారు. ఈ విగ్రహాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సూర్య శిల్పశాల నిర్వాహకులైన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష వివిధ రకాల రంగులలో చూడముచ్చటగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ కనువిందు చేస్తున్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న కాంస్య విగ్రహాన్ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాల తయారీలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా తమ సంస్థకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. కుర్చీలో కూర్చుని రాజ్యాంగం రాస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ కోసం ప్రత్యేకంగా తయారు చేశామని, అది ఎంతో పేరు తెచ్చిపెట్టిందని శిల్పులు చెబుతున్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి అలాంటి విగ్రహాలు అడుగుతున్నట్టు కూడా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని మా సూర్య శిల్పశాల కంచర్లపాలెం బ్రాంచీలో ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలతో మేము భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ ప్రదర్శన నందు 2 అడుగుల నుంచి 29 అడుగుల విగ్రహాల వరకు ప్రదర్శనగా ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గారి విగ్రహాల తయారీలో మాకు మన రాష్ట్రంలో కాకుండా మరి భారతదేశం మొత్తం ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి మాకు అంబేద్కర్ విగ్రహాలు మరి ఆర్డర్ వస్తూ ఉంటాయి. ఫస్ట్గా మొట్టమొదటిసారిగా మేము తెలంగాణకి కూర్చొని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నట్టుగా మరి కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా విగ్రహాన్ని తయారు చేసాం. అది ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, మరి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా విరిగా విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. మరి అవి ఇంటర్నెట్ ద్వారా చూసిన ఇతర రాష్ట్రాల నుంచి, అంటే ఇటీవల గుజరాత్కి కూడా 2 విగ్రహాలు పంపడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మరి మన ఆర్థిక రాజధాని అయిన బాంబేకి 8 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారు కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా బాంబేకి తయారు చేస్తున్నాం. ఇట్లాగే ఎన్నో రాష్ట్రాల నుంచి మరి తెనాలి ఎంతో మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల పట్టడానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి ఇతర దేశాల నుంచే కాకుండా మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మరి విగ్రహాలకు ఇక్కడ రావడం మాకు ఆనందంగా ఉంది. బాబా